నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ నేతల అరెస్ట్ల పర్వం కంటిన్యూ అవుతుంది. వైసీపీ హయాంలో చోటు చేసుకున్న అవినీతి పైన కూటమి ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయిపోయారు. బిగ్ బాస్కు సైతం ఉచ్చు బిగుస్తుంది. ఇప్పటికే సిట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్లోనూ లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి జగనేనని పేర్కొంది. మరో కేసులో మాజీ మంత్రి రోజాతో పాటు ఆ పార్టీకి చెందిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలకు కూడా ఉచ్చు బిగుస్తోంది. ఆడుదాం ఆంధ్ర అవినీతి పైన విజిలెన్స్ నివేదిక ఇవ్వడంతో ఈ కేసులో రోజాకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం కూడా మొదలైంది. రోజా, ఆమె సోదరుడితో పాటుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాత్రపై కూడా ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023 డిసెంబర్లో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 125 కోట్లతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని 47 రోజుల పాటు నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో భారీగా అవినీతి జరిగినట్లుగా ఆరోపణలు వినిపించాయి. దీనిపైన విచారణ జరిపి విజిలెన్స్ కీలక ఆధారాలు సేకరించింది. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతుంది కూటమి ప్రభుత్వం. ఎన్నికలకు ముందు యువ ఓటర్లను ఆకట్టుకునే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చేపట్టినట్టుగా విమర్శలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ-షర్ట్లు పంపిణీ చేసింది. విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం 2,07,00,000 రూపాయలు అండ్ క్రీడా పరికరాల కొనుగోలు కోసం 37,05,00,000 రూపాయలు, పోటీ నిర్వహణకు 14,99,00,000 రూపాయలు ఖర్చు చేసినట్టుగా అధికార లెక్కలు కూడా చెప్తున్నాయి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీగా నిధుల దుర్వినియోగం జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. క్రీడా పరికరాల కొనుగోలులో కమిషన్లు, నాసిరకం కిట్లు పంపిణీ, నకిలీ విజేతలకు నగదు బహుమతులు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా అవకతవకలు, వైసీపీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి అనేక అక్రమాలు జరిగినట్టుగా ఫిర్యాదులు వచ్చాయి. 2024 ఎన్నికలకు ముందు దీనిపైన జరిగిన చర్చ అయితే అంతా ఇంతా కాదు. అప్పటి క్రీడల మంత్రి రోజా, సాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిల అవినీతిపై నాటి ప్రతిపక్షం నిలదీసింది. అధికారంలోకి రాగానే దీనిపైన విచారణ జరుపుతామని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజయవాడ శాప్ కార్యాలయంతో పాటు జిల్లా క్రీడా సంస్థలలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. క్రీడా పరికరాల కొనుగోలు, పోటీల నిర్వహణ, నగదు బహుమతుల కేటాయింపు లాంటి అన్ని అంశాలు పరిశీలించిన విజిలెన్స్ 40 కోట్ల వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ విచారణలో మరిన్ని కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. గ్రామ స్థాయిలో క్రీడలకు 10,000 కేటాయించి మరో 10,000 జేబులో వేసుకుని ఖర్చు 20,000 చూపించినట్లుగా ఫిర్యాదులున్నాయి. ఇక ఆడుదాం ఆంధ్ర ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపైన జగన్ స్టిక్కర్లను భారీగా అంటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపే వివరాలు డిలీట్ చేశారని విజిలెన్స్ తన నివేదికలో పొందుపరిచినట్టుగా తెలిసింది. ఈ వ్యవహారంలో రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పాటు మరికొందరు అధికారులపైన కేసులు నమోదు కావచ్చని, అరెస్టులు జరిగే అవకాశం కూడా ఉందని ఊహాగానాలు కూడా ఇప్పుడు ఊపందుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి పలువురు వైసీపీ నేతలకు చుక్కలు కనపడుతున్నాయి. అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన నేతలంతా వరుసగా జైలు పాలవుతున్నారు. వారికి సహకరించిన పలువురు అధికారులు ఓచలు లెక్క పెడుతున్నారు. ఈ క్రమంలోనే అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు కొందరు అజ్ఞాతవాసం గడుపుతున్నారు. అలానే రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్రస్ లేకుండా పోయారు. ఎప్పుడైతే ఆడుదాం ఆంధ్ర అవినీతిపై విచారణ జరుగుతున్నది తెలిసిందో అప్పటి నుంచి కామైపోయారు. అయితే కూటమి ఏడాది పాలన ముగిసిన వేళ వీళ్ళు మళ్ళీ తెరపైకి వచ్చారు. గతంలో మాదిరిగానే నోటికి పని చెప్తున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే ఆడుదాం ఆంధ్ర అవినీతిపై రిపోర్ట్ రెడీ కావడంతో ఆ ఇద్దరిలో టెన్షన్ కూడా మొదలైపోయింది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.